కవిత ఇష్యూ చూస్తే సార్, ఈడీ కేసులో ఆల్రెడీ తిహార్ జైల్‌లో ఉన్న కవితని సీబీఐ మళ్ళీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఆవిడ బయటికి రావాలంటే అటు ఈడీ కేస్‌కి సంబంధించి బెయిల్ తీసుకోవాలి. ఇటు సీబీఐ పెట్టిన కేస్‌కి సంబంధించి కూడా బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా ఇది చూస్తే కవిత ఇక జైలుకే అంకితం అనుకోవచ్చా? జైలుకి అంకితం ఎవరు ఎందుకుంటారండి? ఏదో ఒక రోజు బెయిల్ రాకుంటే ఎక్కడ పోతుంది? అంకితాలు ఇవన్నీ మీడియా యొక్క రాంగ్ నోషన్. జైలుకైతే బెయిల్ రావడం సాధారణంగా ఈడీ కేసులోనే బెయిల్ రావడం కష్టం. ఎందుకంటే ఈడీ పెట్టిన కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ చట్టం. సో ఆ చట్టంలో ఈడీ అంత బెయిల్ రావడం అంత సులభం కాదు. నార్మల్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కానీ పిఎంఎల్ఏ అలా కాదు. ఇది కఠినమైన చట్టం. ఇది తీవ్రవాదులకు ఆర్థిక వనరులను కట్ చేయాలనే లక్ష్యంతో పెట్టిన చట్టం. అందువల్ల బెయిల్ అంత సులభం కాదు. పిఎంఎల్ఏ చట్టంలో బెయిల్ రావడం. ఇప్పుడు దానికి తోడు సిబిఐ కూడా కేసు పెట్టింది. మీరు అన్నట్లు ఈడీ బెయిల్ వస్తే సిబిఐ అరెస్ట్ ఉంటుంది, సిబిఐలో బెయిల్ వస్తే ఈడీ అరెస్ట్ ఉంటుంది. అందువల్ల బెయిల్ అంత తొందరగా దొరుకుతుంది అనుకోను. ఇప్పుడు మనీష్ సిసోడియా చాలా కాలంగా జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ వస్తుందా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. అందువల్ల కవిత కూడా కీలక పాత్రధారి అని ఈడీ సిబిఐ ఆరోపిస్తుంది కనుక బెయిల్ రావడం అంత సులభమైతే కాదు. బట్ డెఫినెట్గా ఎన్నడో ఒక రోజు శాశ్వతంగా బెయిల్ రాకుండా ఉండరు కదా.